ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఓ ఫోన్ అనుసంధానం అయి ఉంటుంది. మనం ఆ ఫోన్లో యూపీఐ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి కనుక మనం యాడ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అయితే కొన్ని ఫోన్లు మార్చేస్తాం, నెంబరు వదిలేస్తాం. అలా వదిలేసినటువంటి అట్లాగ డెడ్ అయినటువంటి నెంబర్ల పేరుతో ఉన్నటువంటి యూపీఐ అకౌంట్స్ ఇకపైన క్లోజ్ అయిపోతాయి, పని చెయ్యవు. ఇది తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, ఇప్పుడు కొన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్. అందులో ఒక ఆస్పెక్ట్ ఏం జరుగుతోంది, మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఇన్యాక్టివ్గా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ అకౌంట్ వివిధ సంస్థలో పనిచేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శాలరీ అకౌంట్ ఇచ్చారు. ఒకటి రెండు సంస్థలు అయితే రెండు మూడు శాలరీ అకౌంట్లు కూడా ఇచ్చినాయి. అది క్లోజ్ చేద్దామంటే ఆ బ్యాంక్కి వెళ్ళాలి, బ్రాంచ్కి వెళ్ళాలి. ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో క్లోజింగ్ లేదు. మన దగ్గరకు వచ్చినటువంటి అకౌంట్స్ని క్లోజ్ చేయాలంటే మనం ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాత్రమే క్లోజ్ చేయాలి. మనం హైదరాబాద్ నుంచి వచ్చేసి ఆంధ్రాలో నా పని నేను చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవన్నీ క్లోజ్ చేయాలంటే పేద తతంగం. ఎందుకులే అని టైం దానికోసం ఓ రోజు 2 రోజులు కేటాయించుకునే ఓపిక లేదు. ఎందుకంటే అకౌంట్ ఓపెనింగ్ అప్పుడైతే వేగంగా పనిచేస్తారు, కానీ క్లోజ్ అన్నప్పుడు మాత్రం గంటలు కూర్చోబెట్టేస్తుంటారు. కాబట్టి అదో పెద్ద సమస్య. నాలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇట్లాంటి అకౌంట్స్ని ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళు పట్టుకుని, సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుని ఆ అకౌంట్ని తాము ఆపరేట్ చేసుకుంటాం అని చెప్పేసి, ఎంతని మీకు మీ అకౌంట్లో డబ్బులు పడితే ఒక 5% మీరు తీసుకోండి అని చెప్పేసి ఎవరెవరినో బెదిరించి వసూలు చేసే డబ్బులు ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ తర్వాత వీళ్ళు వాడుకుంటున్నటువంటి సంఘటనలు, అది కేసులు నమోదైనప్పుడు బయటపడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాగా యూపీఐ ట్రాన్సాక్షన్స్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందుకనినే ఇప్పుడు దానికి క్లోజింగ్ ఆర్డర్స్ ఇస్తోంది.